ఎంత గొప్ప బ్యాటర్కైనా ఖచ్చితంగా ఒక వీక్నెస్ అయినా ఉంటుంది. దాన్ని ఓవర్కమ్ చేసుకుంటూ వాళ్ళు ముందుకు దూసుకెళ్తూ ఉంటారు. అలాగే టీమిండియా స్టార్ క్రికెటర్, ఫేస్ ఆఫ్ ది వరల్డ్ క్రికెట్ విరాట్ కోహ్లీకి కూడా ఒక చిన్న వీక్నెస్ ఉంది. అయితే అంత పెద్ద స్టార్ ప్లేయర్ వీక్నెస్ను కనిపెట్టాలంటే ప్రత్యర్థి టీంలో తలపండిన కోచ్లు, గొప్ప గొప్ప బౌలర్లు, మాస్టర్ మైండ్ కెప్టెన్ అయి ఉండాలి. కానీ కొన్ని రోజులుగా కోహ్లీ పూర్ ఫామ్తో విరాట్ కోహ్లీ వీక్నెస్ ఏంటో చివరికి ఓ బస్ డ్రైవర్ కూడా తెలిసిపోయింది. అదే రంజీ ట్రోఫీలో విరాట్ కోహ్లీ కొంప ముంచింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే విరాట్ కోహ్లీ కొన్ని రోజులుగా ఫెయిల్ అవ్వ ఫామ్తో బాధపడుతున్నాడు. ముఖ్యంగా టెస్టుల్లో అతని ఆట తీరు రోజు రోజుకి దిగజారిపోతోంది. 2 అంకెల స్కోరు చేరుకోవడమే కష్టంగా మారింది. న్యూజిలాండ్, ఆస్ట్రేలియా టెస్టు సిరీస్లలో భారత ఓటమికి ప్రధాన కారణాల్లో కోహ్లీ బ్యాటింగ్ ఫెయిల్యూర్ కూడా ఒకటి. అందుకే అతన్ని అన్ని వైపుల నుంచి విమర్శలు చుట్టుముట్టాయి. దీంతో ఫామ్ను మెరుగుపరుచుకునేందుకు రంజీల బాట పట్టాడు విరాట్. కానీ రైల్వేస్తో జరిగిన మ్యాచ్లో 6 పరుగులే చేసి పెవిలియన్ చేరాడు. కోహ్లీని అవుట్ చేసి ఓవర్ నైట్ పాపులర్ అయిపోయాడు పేసర్ హిమాన్షు సాంగ్వాన్. అయితే ఆ డిస్మిసల్ విషయంలో ఓ బస్ డ్రైవర్కు కూడా క్రెడిట్ ఇవ్వాలని అతడు అంటున్నాడు. సాంగ్వాన్ ఎందుకు ఇలా అన్నాడో ఇప్పుడు చూద్దాం. రంజీ మ్యాచ్లో విరాట్ కోహ్లీని అవుట్ చేసి ఓవర్ నైట్ పాపులర్ అయిపోయాడు హిమాన్షు సాంగ్వాన్. మంచి స్పీడ్తో అతడు వేసిన ఇన్స్వింగర్ను షాట్ కొట్టబోయి అవుట్ అయ్యాడు విరాట్. బ్యాట్ ప్యాడ్ను మధ్య నుంచి దూసుకొచ్చిన బంతి వికెట్లను గిరాటేసింది. బాల్ తగిలిన వేదానికి స్టెంపులు గాల్లో లేచి దాదాపు కీపర్ దగ్గరలో పడ్డాయి. తమ ఫేవరెట్ ఆటగాన్ని అవుట్ చేశామని కొందరు సాంగ్వాన్ను విమర్శిస్తే, అంతటి దిగ్గజ బ్యాటర్ను పెవిలియన్కు పంపావంటూ నువ్వు గ్రేట్ అంటూ మరికొందరు సాంగ్వాన్ను మెచ్చుకున్నారు. తాజాగా ఈ డిస్మిసల్కు సంబంధించిన అసలు సీక్రెట్ను సాంగ్వాన్ బయటపెట్టాడు. 4th స్టెంపులో బౌలింగ్ వేయమని ఓ బస్ డ్రైవర్ ఇచ్చిన సలహాతోనే కోహ్లీని అవుట్ చేయగలిగానన్నాడు. ఢిల్లీ తరపున కోహ్లీ బరిలోకి దిగుతున్నాడని మ్యాచ్కి ముందే తెలిసింది. మ్యాచ్ లైవ్ టెలికాస్ట్ అవుతుందని ముందు తెలియదు. కోహ్లీ వచ్చిన తర్వాతే లైవ్ స్ట్రీమింగ్ ఉందని తెలిసింది. రైల్వేస్ టీంకు నేనే లీడింగ్ పేసర్ను, అందుకే జట్టు ఆటగాళ్లంతా విరాట్ను నువ్వే అవుట్ చేయగలవంటూ నాలో ధైర్యాన్ని నింపారు. అదే సమయంలో మేం ప్రయాణిస్తున్న బస్ డ్రైవర్ ఓ సలహా ఇచ్చాడు. కోహ్లీకి 4th లేదా 5th స్టంప్ లైన్లో బౌలింగ్ చేయి, అతడు పక్కా అవుట్ అవుతాడని చెప్పాడు అని సాంగ్వాన్ రిలీజ్ చేశాడు. ఇక ఈ కామెంట్స్ విన్న నెటిజన్స్, డ్రైవర్ భయ్యా ఎంత పని చేశావు, కోహ్లీ ఫామ్ అందుకుంటే టీమిండియాకే కదా ప్లస్ అయ్యేది అని అంటున్నారు. చిన్న సలహాతో కింగ్ కొంప ముంచామంటూ సరదాగా కామెంట్స్ ఇస్తున్నారు. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, విరాట్ కోహ్లీ లాంటి ఒక లెజెండరీ ప్లేయర్ వీక్నెస్ ఏంటో మొత్తం ప్రపంచానికి తెలిసిపోయింది. దాన్ని ఓవర్కమ్ చేయకుంటే కోహ్లీ కెరియర్ త్వరలోనే ముగిసిపోవడం ఖాయం. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.